గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇంకా యూట్యూబ్ ఛానల్? అంటే మీ స్టోరీ చెప్పారు ఆల్మోస్ట్ అందరికీ, ఈ రోజు కూడా మన దగ్గర చెప్పారు. సో నెక్స్ట్ ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా? నెక్స్ట్ అంటే అండి, ఈ కంటెంట్ మాది ఎలాగో చూస్తున్నారండి బాగా. ఏ చెప్పినా సరే ఒక మెసేజ్ ఉండాలండి. అంటే నేను ఫస్ట్ వీడియో తీసానండి రీసెంట్గా. అది మమ్మల్ని పరిచయం చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఇబ్బందులు ఉండగాని అంటే పై స్థాయిలో ఉండి కింద పడిపోయినప్పుడు ఏ పని చేసుకోవాలి, సిగ్గుపడొద్దు, మళ్ళీ లెగుస్తాం ఎప్పటికన్నా అనేది అది తీసుకున్నాను ఫస్ట్ వీడియో. అది కొంచెం సక్సెస్ అయింది. చాలా మంది నిజంగా మమ్మల్ని చూసి నేర్చుకోవాలండి. అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ కానీ వాచ్మెన్ కానీ లేకుండా వాళ్ళు ఉండరు. ఎవరికొకరిని ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకపోతే ఈవెన్ అవి దానిలోకి ఎవడు రెంట్ కూడా రాడు. సో ఎంత డిపెండ్ అవుతారంటే అన్ని ఫ్యామిలీస్ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. అది చిన్న చిన్న చూపని ఎవడు అనుకోడు. అలా అనుకుంటే వాళ్ళు లేకపోతే వాళ్ళ విలువ తెలుస్తుంది. సో ఏది తక్కువ అని కాదు, బట్ ఏంటంటే సొసైటీ అలా ఉంది. అంటే వాళ్ళకి తప్పుకోదని మనం ఏంటంటే ఒక రేంజ్లో ఉండి కింద అది నిజంగా కొంచెం బాధ వేస్తుందా? కింద నుంచి పైకి వచ్చినోడు ఎలానో బతికేచ్చండి. ఏంటి ఇంకా లగ్జరీగా ఉంటుంది. కానీ అన్ని అనిపించి వచ్చినోడు నేలబడిపోతే అది బతకడం అనేది చాలా కష్టం ఇంకా లైఫ్లో. కానీ అలాంటి టైంలో అయినా సరే ఎప్పుడు ఇలా ఉండిపోతావు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నది అంతా ఖచ్చితంగా అవుతుంది. ఏదైనా చేసుకోవాలి. అంటే మేము అక్కడ అలా వెళ్ళాను, కార్లో తిరిగాను నేను, ఇవాళ కారు మెయింటైన్ చేస్తా గడిపేస్తానంటే అది అవ్వదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ స్టోరీ చెప్పిన తర్వాత ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మీ నెంబర్ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాం మేము అని చెప్పి ఎవరన్నా వచ్చారు ముందుకి? చాలా మంది అడుగుతున్నారు. ఇంకా నేను అది పెట్టవచ్చా పెట్టకూడదని కన్ఫ్యూజన్ ఉన్నాను నిజంగా. అంటే ఎందుకు పెడితే ఏమవుతుంది? అంటే నాకు యూట్యూబ్ గురించి తెలియదండి అది. అంటే అందులో ఫేక్స్ ఉంటాయి. చాలా మంది ఇలాగ అలా చేస్తారని కొంతమంది అంటారు. నేను నెంబర్ పెట్టేకు, స్కానర్ పెట్టేకు అనేది నేను కన్ఫ్యూజన్ ఉన్నాను నిజంగా. ఒకళ్ళిద్దరు అయితే చిన్న అమౌంట్ పంపించారండి, పిల్లలకి కొనండి, అది పేర్లు రాసుకున్నాను, అది ఒకసారి చెప్దా అన్నారు, 1500 ఒకళ్ళు అలాగా పంపించారండి. నేనైతే వాళ్ళ పేర్లు రాసుకున్న తర్వాత అన్ని చేద్దాం, వీడియో చేద్దాం అన్నట్టుగా చాలా మంది అడుగుతున్నారు. కానీ కొంచెం నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నానండి. స్కానర్ పెట్టవచ్చా పెట్టకూడదా? దానివల్ల మీకు నాన్ వేషన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో ఉంది ప్రపంచ యాత్రికుడు అని చెప్పి మొత్తం తెలుసు. ఆయన ఎర్లీ డేస్ లో ఆయనకి డబ్బులు లేకపోతే ఆయన పాపం నెంబర్ పెట్టి ఇలా పెడితే చాలా మంది సపోర్ట్ చేసి వేరే దేశాలకు వెళ్ళి వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ రోజు ఆయన కోట్లు సంపాదించారు. ఆయన తిరిగి అందరికీ పాపం ఎవరైతే హెల్ప్ చేశారో బాగున్నప్పుడు అందరికీ తిరిగి డబ్బులు ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు రిటర్న్. ఒకవేళ మీరు ఈ రోజు రేపు పొద్దున పెట్టారనుకోండి, పెడదాం అనుకుంటున్నారా? అంటే పెడదామని ఉందండి. మనకున్న ఇబ్బందులకి పెడదాం అంటే సాయం చేస్తారు కదా. అంటే కామెంట్ పెట్టుకోవాలి కూడా అన్న, నువ్వు అసలు అంటే ఏమనుకోవద్దు, మీ సాయం చేస్తాం, తర్వాత నువ్వు బాగున్నప్పుడు ఇద్ది కానీ అన్నట్టుగానే చెప్తున్నారు. కానీ అది కొంతమంది ఏంటన్నారు, ఈ నెంబర్లు కూడా పెట్టేయకూడదు. మరి అది అనేది నాకు ఇంకా తెలియదు యూట్యూబ్ గురించి అనుకుంటున్నారు. నెంబర్లు పెడితే అంటే మీకు చెప్పిన వాళ్ళు ఎలా భయపెట్టారు? అంటే ఏదైనా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తారు, నెంబర్లు తీసుకుని అలాగా మళ్ళీ సైబర్ మామూలుగా ఏ రకంగా రూమర్స్ చేస్తున్నారండి. కొంచెం నాకు అంటే నాకు కూడా పెట్టేయాలని లేదండి. ఏదో ఎన్న పెట్టేయాలన్నట్టు కాకుండా ఆలోచించుకుని పెడదాం అది ఏంటన్నది. అంటే ఈవెన్ ఫోన్ నెంబర్ పెట్టకపోయినా మీకు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబరే పెట్టక్కర్లేదు. మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టచ్చు. బ్యాంక్ ఇది సో అండ్ సో, ఎస్బీఐ లేదంటే హెచ్డిఎఫ్సి ఇలా సంథింగ్ బ్యాంక్ అదే ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవి కూడా పెట్టచ్చు, డీటెయిల్స్ కావాలనుకుంటే. అంటే నేను అనుకునేది ఏంటంటే పాపం చాలామంది చూశారు కదా, కొంతమంది కొంచెం పాపం ముందుకు రావాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎంతోమందికి డొనేట్ చేయడమో, హెల్ప్ చేయడమో ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి సొసైటీలో. సో వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా ఖచ్చితంగా. అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా మీరు పర్లేదంటే కనుక నేను ప్రొసీడ్ అవుతానండి. అంటే మీకు తెలుసు కదా, పెట్టచ్చు, అకౌంట్ నెంబర్ అది పెట్టచ్చు. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే అది మీకు యూజ్ అవుతుంది. బికాస్ చిన్న పిల్లలు కదా, 8 months పాప అంటున్నారు. ఇంకా నెంబర్ తెలుసుకుని చేశారు కొంతమంది. అంటే 500, 1500 మెయిన్ ఏంటంటే అది పేర్లు రాసుకున్నాను. నాకు కొంచెం అవి ఖచ్చితంగా ఉంచాలి. సో బుక్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారు దీనికి? మరి ప్రజెంట్ చేస్తున్నానండి. మొన్న పెట్టుకున్నాను. అంటే అమౌంట్ పెట్టాక వాళ్ళ పేర్లు రాసుకుని, అంటే నా ఫోన్ పేలో నెంబర్లు రావట్లేదండి. వాళ్ళే పేర్లు వస్తున్నాయి కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎవరు ఏంటన్నది. అది ఏంటన్నది తెలుసుకోవాలండి. సో ఎవరో పాపం వాళ్ళ పేరు ఏం చెప్పకుండా డైరెక్ట్ అమౌంట్ వేస్తున్నారా? చిన్న అమౌంట్. మొన్న 2 days నుంచి స్టార్ట్ అయింది. ఎంత వచ్చింది ఇప్పటిదాకా? అలా మరీ ఎక్కువేం కాదండి, ఒక 4000 దాకా వచ్చింది. 4000 పర్లేదు, వస్తుంది. చెప్తున్నానండి మామూలుగా 1500. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది, చూపిస్తుంది ఇప్పుడు. అమౌంట్ ఏమన్నా వచ్చిందా మీకు? కనిపిస్తుంది అందులో డాలర్స్ ఇంత అని? అంత
డాలర్స్ కాదండి, అది అది నాకు కూడా అది రావట్లేదు. ఒక 6,000 అలా అలాగే వాచ్ అవర్ కాదండి, మా రెవెన్యూ కూడా అమౌంట్ కూడా 6,000 చూపిస్తుందండి. 6,000 అంటే ఇండియన్ కరెన్సీయా? ఇండియన్ కరెన్సీ పెట్టారు నా సెట్టింగ్. ఓకే. ఇండియన్ 6.4K 6.4K అని చూపిస్తుందండి. ఓకే. ఇండియన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ 6,400 వచ్చింది. ఎంత ఒక నెల గ్యాప్ లో? ఐ మీన్ పెట్టింది నెలే కదా? నెల కూడా అవ్వలేదండి. నెల కూడా అవ్వలేదు. ఎక్కువే కదా, మంచిది. నెల కూడా అవ్వలేదు. కరెక్ట్గా ఫోన్ కొనే నెల అవ్వలేదండి ఇంకా. నేను ఫోన్ వచ్చి కరెక్ట్గా 3 వీక్స్ అవుతుందండి పెట్టి నేను. సో ఈ లెక్కను లెక్కేసుకుంటే ఎలాగన్నా ఇది సేవ్ చేస్తుంది రేపు పొద్దున. ఇది ఒక జాబ్ మాదిరి మీకు. పర్లేదండి, ప్రజెంట్ అయితే ఓ ధైర్యం వచ్చిందండి. మెయిన్ సపోర్ట్ అందరు అంటే ఒకళ్ళు మొన్న లైవ్ పెడితే వాళ్ళు కామెంట్ పెట్టారు, అన్న నేను చాలా మంది వీడియో చూస్తాను, నేను చాలా మంది చూస్తాను, నేను అలా లైవ్ చూస్తుంటాను, వీడియోలు చూస్తాను. మెయిన్ కామెంట్ చదవడం నాకు ఇంట్రెస్ట్ బాగానే. కామెంట్లు చదువుతాను. నాకు తెలిసి బ్యాడ్ కామెంట్స్ లేని లైవ్ కానీ బ్యాడ్ కామెంట్స్ లేని వీడియో కానీ మీదే అవ్వచ్చు నాకు తెలిసి. అసలు ఎక్కడ చూద్దామంటే దొరుకుతలేదు బ్యాడ్ కామెంట్స్, అన్నీ పాజిటివ్గా వస్తున్నాయి. ప్రొసీడ్ అవ్వండి, అసలు తగ్గొద్దు, ఇందులోని మంచి కాంటెంట్ తీసుకున్నారు, చాలా ఉపయోగపడుతుంది అందరికీ అన్నట్టుగా అన్నారండి. చాలా ఆనందం అనిపించింది నిజంగా. మొన్న ఒక వ్యక్తిని పిలిచాం, ఈరోజు మీరు క్రిస్టియన్స్ అన్నారు కదా, మొన్న ఒక వ్యక్తిని పిలిచాం. అతని పేరు సుబాని అనమాట. ఆయన ముస్లిమ్స్. ఆయన ఏం చేస్తున్నాడు, పాపం ఎవరైనా హైవేల మీద, ఐ మీన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా స్వామిమాల వేసుకుంటే వాళ్ళని పిలిచి భోజనం పెడతాడు, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. హైవే మీద వెళ్తుంటే వాళ్ళు కాలినడకన వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భక్తి చూసి పాపం కాలినడకన వెళ్తారని చెప్పి మధ్యలో వెళ్ళి అలా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్, ఐ మీన్ జ్యూసెస్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అందిస్తుంది. సో ఈయన కూడా అలా చేశాడండి. క్రిస్టియన్స్ అయినా మా ఊర్లోని వెళ్తారండి, నడుచుకుంటే వెళ్తారు మరి స్వాములు అందరూ. వాళ్ళకి టిఫిన్స్ కానీ అలా చేసామండి ఆ ఊర్లో. నాకు కొంచెం ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నాకు ఏమైందంటే అండి, ఒకసారి నాకు అమౌంట్ పడ్డదండి, గవర్నమెంట్ అమౌంట్. అంటే చెప్తున్నాను మామూలుగా చిన్న ఎగ్జాంపుల్. అది అంటే నేను రైతుని కాదండి, నేను రైతుని కాదు, కానీ మా ఫ్రెండ్స్ ఏంటంటే అందులో చేస్తారో నా ఆధార్ కార్డు తీసుకుని కౌలుకి ఏదో అప్లై చేశారు. అమౌంట్ గవర్నమెంట్ పడద్దని అప్లై చేస్తే అమౌంట్ పడిపోయినాను నాకు. 6 ఏళ్ళు 7 ఏళ్ళ దాకా పడ్డదని. అయితే నాకు ఎందుకో మనసు ఒప్పుకోలేదు, మనసు ఒప్పుకోలేదండి నాకు. నేను రైతుని కాదు, నాకు అమౌంట్ పడ్డది, ఎలా తీసుకోవాలి నేను, అంటే ఇబ్బందులు ఉన్నప్పుడే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. మరి ఇప్పుడు సపోజ్ నాకు వద్దు అమౌంట్ అంటే పోగరు అనుకుంటారు అనేది. ఏం చేశానంటే ఏదో చేద్దాం అనుకున్నప్పటికీ మా పొలాలు ఎక్కువ ఉంటాయండి మాకు. ఎండాకాలం వచ్చేసరికి కొంచెం వాటర్ ఇబ్బంది అక్కడ. ఆ అమౌంట్తో ఏం చేశాను, నేను ఒక చెలివేంద్రం పెట్టాను అనమాట. కూలింగ్ వాటర్ ఒక రోజుకి ఒక 5 టిన్నుల దాకా పెట్టి చేసాను. అక్కడ చాలామంది చాలా మెచ్చుకున్నారు, చాలా ఆనందం అనిపించింది నిజంగా. అంటే ఆ అమౌంట్ అలా వాడినమాట, రైతులకు పడ్డది కాబట్టి రైతులకి. అలాగే మామూలుగా క్రిస్టియన్ అయినా కానీ మాకు మా పక్కన వినాయక టెంపుల్ ఉంటుందండి. వినాయక టెంపుల్ మామూలుగా ప్రతి వినాయక చవితికి సంతర్పణ చేస్తాను అనమాట, నాన్న సంతర్పణ. ఆ నైట్ మొత్తం ఫస్ట్ నన్నే పిలుస్తారు, అంటే నైట్ అంతా ఉంటాను నాకు. నేను వంటల దగ్గర అన్నీ చూసుకుని అంటుండవన్నీ ఫస్ట్ ప్రతి ఒక్కరు చూస్తారు. నాకు అలాంటిది ఏముండదు అని బాగా చెప్తాను మళ్ళీ ఒక ఎగ్జాంపుల్. అది ఇది అనేది ఏముండదని, మొత్తం కలిసి ఉంటాం, కలిసి ఉండాలనేది నా ఆలోచన. అంటే కులం యొక్క ఉద్దేశం ఏంటంటే కులం అనేది బలం అవ్వాలి అని కులం అనేది వచ్చింది. ఇప్పుడు వృత్తి బట్టి వచ్చింది కులం. బట్ ఆ కులం అనేది బలం అయింది అనుకోండి, అంటే 10 మంది ఉన్నారు, ఇప్పుడు మీరు నేను వాళ్ళు అందరూ ఒకే కులం అంటే మనం కులం గురించి మాట్లాడుకోవచ్చు. అది బలం అవ్వాలి. లేదు మీరొక కులం నేనొక కులం వాళ్ళొక కులం అన్నప్పుడు కులం గురించి మాట్లాడుకుని నీ కులం గొప్ప నా కులం గొప్ప అని కొట్టుకోకూడదు. అవునండి. ఏదైనా కులం అనేది బలం అవ్వాలి. అంటే మతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మతం అనేది మనకి, ఐ మీన్ మన మెంటల్గా మనకి బలాన్ని ఇవ్వాలి, ఒక తెలియని ధైర్యాన్ని ఇవ్వాలి. మీరు ఇందాక ఏదో ఒక బైబిల్లో ఏదో వర్స్ అని చెప్పారు, ఏదో ఒకటి చెప్పారు చిన్నది. సో ఇవి యూజ్ అవుతున్నాయి అనుకోండి మనకి లైఫ్లోకి, మన ధైర్యానికో లేదంటే ఎదుగుదలకో యూజ్ అవుతున్నాయి అంటే అది యూజ్. అదే కనుక మనల్ని వేరే మతస్థులతో గొడవ పెట్టడానికి మన మతం ఉపయోగపడుతుందంటే ఆ మతం అవసరం లేదు. సో కులమైనా మతమైనా మనకు ఉపయోగపడి సరే మన అందరూ బాగుండాలి, అందరూ మంచి హెల్ప్ చేయాలి, సాయం చేయాలి అన్నట్టుగానే చెప్తే కానీ ఏంటంటే కొన్ని వేరే వెళ్ళిపోతాయి. కానీ నేను ఎందుకు చెప్తున్నా, ఆ మాట ఎందుకు చెప్తానంటే నేను ఇలా చేసాను. నాకు మెయిన్ మనుషులను ప్రేమించాలండి మనం, మెయిన్ ఖచ్చితంగా అంతే. ఎండ్ ఆఫ్ ది డే ముందు మనందరం మనుషులం, మానవత్వం ముఖ్యం. సో మంచిగా బాగుంది, అంతా బాగుంది. సో నేను చెప్పాను కదా, మీరు అకౌంట్ నెంబర్ కూడా పెట్టండి. మీరే అన్నారు చాలా మంది ముందుకు వస్తున్నారని. ముందుకు వచ్చేవాళ్ళు పెట్టడానికి కొంచెం భయం వేస్తుంది. నేను కమెంట్స్ చదివాను, చాలా పాజిటివ్గా ఉన్నాయి ఎక్కడ చూసాను. సో మీకు హాని ఎవరో చేయరు. ఆబ్వియస్లీ పాపం చాలా మంది హెల్ప్ చేద్దామని అనుకుని ఉండొచ్చు. సో దానికి మీరు కూడా డోర్ ఓపెన్ చేయాలి కదా, ఎంతమంది వచ్చి తలుపు కొట్టినా డోర్ ఓపెన్ చేయాలి. కాబట్టి చెయ్యండి. రేపు పొద్దున్న మీరు డెవలప్ అయ్యి నిజంగా మళ్ళీ పుంజుకుని
మళ్ళీ లేచారనుకోండి, అప్పుడు పేర్లు ఎలాగో రాసుకుంటున్నాను అన్నారు కదా, ప్రతి పేరుకి పాపం తిరిగి ఇచ్చేసి వడ్డీతో తిరిగి ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పండి. ఖచ్చితంగా. ఇంకా నేను ఐ డ్రీమ్ ఛానల్స్ చూస్తానండి. అదే ఈ రీల్స్ చూసినప్పుడు వస్తాయి కదా, బావిలు అందరూ భలేగా వెళ్ళిపోతున్నారు, బాగా వెళ్తున్నారు అని గట్రా చెప్పి ఇప్పుడు వరకు నన్ను ఈ పనుల్లో ఈ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు తీసుకొచ్చిందంటే కూడా యూట్యూబ్ వల్లేనండి. అంటే ఈ రోజు ఇక్కడ మీ ఐ డ్రీమ్ ఛానల్ ఉన్నామంటే యూట్యూబ్ అనే కాదు కదండి, మేము పడ్డ కష్టాల్లో ఇక్కడ తీసుకొచ్చేయండి మమ్మల్ని. అంటే కుంగిపోకుండా ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకుని, కొంతమంది అయితే ముఖం మీద అనేసి ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తారు ఇంటికి, వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పెట్టక్కర్లేదండి, వాళ్ళ ఇంటికి వస్తే సరిపోద్ది, మనం చచ్చిపోయినట్టు అయిపోద్ది. అలాంటి అసలు చాలా చాలా ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. మరి ఏమో దేవుడి దయ వల్ల మార్గం మాకు యూట్యూబ్ అనే మార్గం వచ్చింది అనుకుంటున్నానండి. మరి మీ అందరూ మీరు ఇందాక ఎత్తిన ఆ సామెతను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు కూడా ఓడలు అవుతాయి. ఖచ్చితంగా సో అది జరగాలి. మీరు వచ్చారు, పైనుంచి కిందకు వచ్చారు, మళ్ళీ పైకి వెళ్ళాలి ఈసారి. మంచి జీవితాన్ని మీరు చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. యూట్యూబ్ జర్నీ కూడా మంచిగా స్టార్ట్ అయింది. మానిటైజేషన్ అయిందంటే మాటలు కాదు, చాలా మందికి అవ్వట్లేదు. ఇంకా మానిటైజేషన్ అయిందంటే మీకు ఇప్పటికి ఆల్రెడీ 6400 చూపిస్తుంది అన్నారు. సో 1 monthకి ఒకసారి తీసుకోవాలి కాబట్టి మీకు ఇంకా అప్పుడే చూపించట్లేదు. కానీ సో మీకు కూడా కొంచెం డౌట్ అండి, అది నాకు ఇప్పుడు తెలీదు. అమౌంట్ అది 1 monthకి ఒకసారి తీసుకోవాలండి, ఒకసారి విత్డ్రా చేసుకునే టైం వస్తుంది. అది నాకు తెలియదండి, చాలా అడుగుదాం అనుకున్నాను కానీ మర్చిపోతున్నానండి. ఈ టైం వచ్చిందండి నాకు. అంటే మాకు మీకు అదే పర్లేదు, మీకు 1 month తర్వాత వస్తుంది. ఆల్రెడీ 6400 అన్నారు, యాడ్ అవుతుంది. 10,000 అన్నా మినిమం వస్తుంది ఫస్ట్ మంత్. తర్వాత ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. సో ఇలా కంటెంట్ ఏదో ఒకటి మాత్రం చెయ్యండి. మీ వైఫ్తో మాట్లాడించండి, మీరు మాట్లాడండి. చేయడం అంటే నాకు లిప్ మూమెంట్ చెప్పడం అసలు నిజంగా కెమెరా ముందు వస్తుందని అనుకోలేదు నిజంగా. అసలు నేను ఫోన్ కొంటున్నాను, నువ్వు ఇలా చేయకపోతే కుదరదు, పెద్ద గొడవ పెడుతున్నాను ఇంట్లో. అయితే ఫోన్ అయితే కొంటున్నాం, మరి ఇంత 70,000 కొన్నాడు మీ తమ్ముడు, ఈఎంఐ కన్నా ఏదో చెయ్యాలి, చాలా చెయ్యంటారు నన్ను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇబ్బందులకి 70,000 ఫోన్ కొని ఇచ్చానంటే చాలా ఇబ్బంది అండి, చాలా మొక్క మీద కూడా అండి సార్. నన్ను ఫోన్ ఎందుకు, బండి కొనుక్కొచ్చి కదా ఉపయోగపడుద్ది అన్నారు. నాశనం చేస్తాడా అన్నది వచ్చింది. కానీ ఉంటది కదండి, మనం మా ఇంటర్వ్యూలో మక్కతో మాట్లాడి కూడా సేమ్ అది ఫస్ట్ అది చెప్పిందండి. నేను తిట్టానని 70,000 ఎందుకురా, బండి కొనుక్కో ఉపయోగపడతాను, కానీ ఇలాగ వద్దని అనుకోలేదు నేను, మా పెద్దకి చెప్పింది అనమాట. సూపర్. మీ ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి, రావాలని కూడా మేము ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. మమ్మల్ని పిలిచినందుకు నిజంగా మీకు చాలా రుణపడి ఉంటామండి ఐ డ్రీమ్ వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఐ డ్రీమ్ కూడా మీ ఎదుగుదలకు ఉపయోగపడితే, మా ఈ ఇంటర్వ్యూ కానీ ఉపయోగపడితే మాకు అంతే మేలు. అండ్ మళ్ళీ ఒకసారి మీ గురించి మెన్షన్ చేస్తున్నాను, సుబ్బు భారతి అఫీషియల్ వీళ్ళ ఛానల్. మీకు ఎవరన్నా పాపం హెల్ప్ చేయాలనుకుంటే, వాళ్ళ ఎమోషనల్ స్టోరీ చూసారు కాబట్టి హెల్ప్ చేయండి. వాళ్ళు కూడా నాకు తెలిసి నెక్స్ట్ వీడియోలోనో ఎందులోనో వాళ్ళ ఫోన్పే నెంబర్ కానీ ఆర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ మీకు కూడా మీ విలువైన సమయాన్ని ఇచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.